వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి పీజీబీపీ దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చాప్టర్ కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామిన్ క్రిటికల్ ఫాలోయింగ్ కేసెస్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ కి సంబంధించి మీ సపోర్టివ్ ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేయండి అండ్ రిలవెంట్ కేస్ లాస్ అండ్ వర్కింగ్స్. ఫస్ట్ క్వశ్చన్ లో ఏ క్వశ్చన్? మిస్టర్ జానక్ ఒక ప్రొపరేటర్ ఉన్నాడు. ఆ ప్రొపరేటర్ ఏదానికి ప్రొపరేటర్? వాళ్ళు వచ్చేసి ఎస్ టెక్స్టినిక్స్ విచ్ ఈస్ ఎంగేజ్ ఇన్ గార్మెంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కి ప్రొపరేటర్. నెక్స్ట్ ఆ యొక్క ఎంటైర్ బ్లాక్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ చార్జబుల్ టు డిప్రిషియేషన్ అట్ ద 15%. సో వాళ్ళకు ఒక బ్లాక్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్నవి, వాటి యొక్క డిప్రిషియేషన్ ఛార్జ్ ఎంత? 15% ఉంది. అండ్ వాళ్ళకి 20 డిఫరెంట్ మిషనరీస్ ఉన్నాయి, ఐటమ్స్ అట్ యాజ్ అట్ 31/3/2022 కి సంబంధించి. సో ఆ ఉన్న ఐటమ్స్ లో వన్ ఆఫ్ ద మిషనరీ ఏదైతే యూజ్ చేసినారో ఆ ప్యాకింగ్ ఫర్ బికమింగ్ అబ్సల్యూట్. సో అబ్సల్యూట్ అయిపోయింది. ఆ అబ్సల్యూట్ అయిపోయిందని డిస్కార్డెడ్ చేసినాడు బై మిస్టర్ జానక్ ఇన్ జూలై 2021 కి సంబంధించి. అసెస్సి ఫైల్ ఇట్స్ రిటర్న్ ఫర్ అసెస్మెంట్ 22-23 అంటే ఫైనాన్షియల్ 21-22 కి సంబంధించి రిటర్న్ ఫైల్ చేసినారు. డ్యూరింగ్ ద ఇయర్ లో ఒక మిషన్ ని డిస్కార్డెడ్ చేసినాడు. వాళ్ళు టోటల్ డిప్రిసియేషన్ వచ్చేసి 40 lakhs క్లైమ్ చేసినారు. ఆ క్లైమ్ చేసిన దానిలో ఒక 4 lakh డిప్రిసియేషన్ ఏదైతే డిస్కార్డెడ్ చేసినారు కదా, డిస్కస్ చేసిన దానికి 4 lakhs డిప్రిసియేషన్ క్లైమ్ చేసినారు. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నారంటే, మీరు ఆ 4 lakhs క్లైమ్ చేసింది, 4 lakhs క్లైమ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది డిసాల్వ్ అవుతుంది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగేటప్పుడు డిసాల్వ్ చేసినారు ఆ 4 lakhs. ఎందుకంటే మీరు డిస్కార్డెడ్ చేసిన అసెట్ కి సంబంధించి డిప్రిసియేషన్ క్లైమ్ చేయకూడదు అనేది. ఇప్పుడు అతను డిజల్వెన్స్ అనేది కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. సో ఆన్సర్ లేకొస్తే ఫస్ట్ ఇష్యూ ఏముంది? డిప్రిసియేషన్ డిజల్వెన్స్ అనేది కరెక్టా కాదా అసెసింగ్ ఆఫీసర్ చెప్పినది. సో డిప్రిసియేషన్ సంబంధించి మనం ఏం చూడాలి? సెక్షన్ 32 చూడాలి. సెక్షన్ 32లో ఏం చెప్తారు? సెక్షన్ 32 ప్రకారం కండిషన్ ఏమి? మనం డిప్రిసియేషన్ ఎప్పుడు క్లెయిమ్ చేస్తాం అంటే ఒక ఎలిజిబుల్ అసెట్ ఉండాలి. ఆ ఎలిజిబుల్ అసెట్ కంపల్సరీ పుట్ టు యూజ్ పెట్టాలి. పుట్ టు యూజ్ ఏదాని పర్పస్? ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి పుట్ టు యూజ్ ఉండాలి. అండ్ ఇంకొక అదర్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఇక్కడ మెరీలీ డిస్కార్డింగ్ ఆన్ అబ్సల్యూట్ మెషినరీ విచ్ ఈస్ ఫిజికల్లీ అవైలబుల్ will attract expression of money payable appearing the section 43(6). So has to deduct its value from the written down value. ఓన్లీ డిస్కార్డెడ్ అంటే ఫిజికల్ అసెట్ పోయినంత మాత్రాన కాదు, దానికి సంబంధించిన మనీ పేయబుల్స్ ఏవైతే ఉన్నావో వాటిని కూడా డిడక్ట్ చేసుకోవాలి. సో మనకి రెలవెంట్ కేస్ లాస్ కూడా రామన్నారు కాబట్టి రెలవెంట్ కేస్ లాస్ ఒకటి ఏం జరిగిందంటే సిఐటి వర్సెస్ యమహా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కేస్ లాలో ఏం చెప్పినారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ హైకోర్టు అనేది అబ్జర్వ్ చేసింది. ఏం అబ్జర్వ్ చేసింది? సెక్షన్ 32ని అబ్జర్వ్ చేసింది. సెక్షన్ 32లో ఏం చెప్పినారు? యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇన్ సెక్షన్ 32. అసెసింగ్ ఆఫీసర్ ఏం చెప్పినారు? యూజ్ చేయలేదు కాబట్టి ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అంటే డిస్కస్ చేసినా అంటే యూజ్ చేయలేదనే కదా అర్థం. యూజ్ చేయలేదు కాబట్టి డిసాల్వెన్స్ చేసినా అని చెప్పినారు. అండ్ కోర్ట్ సేమ్ అదే అబ్జర్వ్ చేసింది. యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇన్ సెక్షన్ 32. ఇక్కడ వెన్ యూజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డిస్కార్డెడ్ మెషినరీ వుడ్ మీన్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ లో ఈ ఇయర్ అంటే నాట్ ఓన్లీ ఫర్ రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ బట్ ఆల్సో ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్. అక్కడ ఓన్లీ ఏమన్నారు? యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్. యూజింగ్ అంటే ఇప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉండాలని ఏం చెప్పలేదు. యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్. సో కరెంట్ ప్రీవియస్ ఇయర్ ఉండొచ్చు, ప్రీవియస్ ఇయర్ లో ఉండొచ్చు, ఏ ఇయర్ అయినా ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్ లో అయినా ఉండొచ్చు. సో వాళ్ళు క్లైమ్ చేయడం కరెక్టే అన్నట్లు చెప్పింది. ఏం చెప్పింది? డిస్కార్డెడ్ మిషనరీ మే నాట్ బి యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ బట్ డిప్రిసియేషన్ కెన్ బి క్లైమ్డ్ హ్యాస్ లాంగ్ యాజ్ ఇట్ వాస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఎర్లియర్ ఇయర్ ప్రొవైడెడ్ బ్లాక్ కంటిన్యూస్ టు ఎగ్జిట్ ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. సో యూజ్డ్ అనేది కరెక్టే, కరెంట్ ఇయర్ అయినా కావచ్చు ఆ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లోనా కావచ్చు. రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లో అది బిజినెస్ పర్పస్ కోసమే యూజ్ చేసినాం కాబట్టి డిప్రిసియేషన్ అనేది క్లైమ్ చేయొచ్చు. దేర్ఫోర్ కండిషన్ ఫర్ క్లైమింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్కార్డెడ్ మెషిన్ వుడ్ బి సాటిస్ఫైడ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎర్లియర్ ప్రీవియస్ ఫైనాన్షియర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ సెక్షన్ 43(6) ప్రకారం ఏం చెప్తుంది? ఏవైతే మనీ పేయబుల్స్ ఉందో అంటే మీన్స్ సేల్ ప్రైస్ ఉంటుంది కదా, సేల్ ప్రైస్ మీ ఆర్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ ఆ సేల్వేజ్ వాల్యూ కానీ ఆర్ కంపెన్సేషన్ మనీ ఏవైతే పేయబుల్ వస్తావో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆ అసెట్ కి సంబంధించి. ఇన్ దిస్ కేస్ మిషనరీ హ్యాస్ నాట్ బీన్ సోల్డ్ యాజ్ మిషనరీ ఆర్ స్క్రాప్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ అండ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. సో no money payable in this case which alone is deductible while computing the WDV of the block to which it belongs.
మనం ఒక అసెట్ ని సేల్ చేసింటే ఒక అమౌంట్ వస్తుండే, ఆ అమౌంట్ ని మనం డిడక్ట్ చేస్తుంటే. బట్ ఇక్కడ ఏం చేసినాడు, అతను డిస్కార్డెడ్ చేసినాడు, నో మనీ రిసీవబుల్, నో మనీ పేయబుల్. సో ఆ డబ్ల్యూడిబి అనేది అట్నే కంటిన్యూ అవుతుంది. సో అప్లయింగ్ ద రేషనాలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్, యాక్షన్ టేకెన్ బై ద అసెసింగ్ ఆఫీసర్ ఫర్ ది డిసాల్వింగ్ 4 lakhs being depreciation claimed attributable to discarded machinery on the ground of same was not to put use in relevant financial year అనేది ఇన్వాలిడ్. పుట్ టు యూజ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తాము, అది యూజింగ్ జరుగుతూనే ఉంటుంది అండ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లో కొంతవరకు యూజ్ చేసినా కాబట్టి డిప్రిషియేషన్ క్లైమ్ చేయొచ్చు. అది ఫస్ట్ క్వశ్చన్ లో ఏకి సంబంధించి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లో బికి సంబంధించి ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, అది డిబెంచర్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 విచ్ వర్ మెచ్యూర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 5 years. తో డిబెంచర్స్ ఉన్నవి ఇష్యూ చేసింది, 5 years లో మెచ్యూర్ అవుతాయి. అండ్ డిబెంచర్ హోల్డర్స్ కి ఒక ఆప్షన్ ని ప్రొవైడ్ చేసింది. ఏం ఆప్షన్ ని ప్రొవైడ్ చేసింది, ఆన్ టైమ్ ఆఫ్ అప్రెంట్ పేమెంట్ 60 rupees పర్ డిబెంచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే పేయబుల్ చేస్తుందో ఇంట్రెస్ట్ పేయబుల్ కి సంబంధించి వాళ్ళకు ఒక ఆప్షన్ ని ప్రొవైడ్ చేసింది. అంటే 5th year ప్రతి ఇయర్ పేమెంట్ చేయకుండా అట్ ది టైమ్ ఆఫ్ ఒకటేసారి పేమెంట్ చేయాలనుకుంటే వన్ టైం సెటిల్మెంట్ చేయాలనుకుంటుంది, ఓకే వన్ టైం సెటిల్మెంట్ చేస్తుంది. సో ఆ ఆప్షన్ ని ఎక్సర్సైజ్ చేస్తుంది బై ద డిబెంచర్ హోల్డర్స్. కంపెనీ పేడ్ ఇంట్రెస్ట్, ఆ ఆప్షన్ ని ఎవరైతే ఆప్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ని పేమెంట్ చేసింది. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నారు అంటే, మీరు ఇష్యూ చేసిన డిబెంచర్స్ వచ్చేసి 5 year డిబెంచర్స్, సో డిఫర్ చేయాలి ఇంట్రెస్ట్ ని, 5 years మీ డిప్రిషియేషన్ కి క్లెయిమ్ చేయాలి, అంతేకాని సింగిల్ టైం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయకూడదు అనేది అతను. అండ్ 1/5 అంటే 5 years అంటే 1/5 మాత్రమే డిడక్షన్ ని అలో చేస్తున్నాడు, రిమైనింగ్ అంతా డిసాల్వెన్స్ చేస్తున్నాడు. ఈ డిసాల్వెన్స్ అనేది కరెక్టా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో క్వశ్చన్ బి లో ఏం చెప్పినారు, ఇష్యూ అండర్ కన్సిడరేషన్ వెదర్ ఇన్ కేస్ ఆఫ్ వే డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ విత్ మెచ్యూరిటీ అట్ ది ఎండ్ ఆఫ్ 5 years అండ్ డిబెంచర్ హోల్డర్స్ ఆర్ గివెన్ ఆప్షన్ అప్రెంట్ ఆఫ్ పేమెంట్. సో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫే వాళ్ళకి ఆప్షన్ ని ప్రొవైడ్ చేసినారు. ఎవరైతే ఎక్సర్సైజ్ చేసుకుంటారో క్లైమ్ డిడక్షన్ బై ద కంపెనీ ఫస్ట్ ఇయర్ ఆర్ షుడ్ బి సేమ్ డిఫర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఏం చేయాలి కంపెనీ అనేది, ఇంట్రెస్ట్ పేమెంట్ చేసిన తర్వాత కూడా 5 years డిఫర్ చేసి 5 years ఇంట్రెస్ట్ క్లైమ్ చేయాలా, ఆర్ ఇంట్రెస్ట్ ఈ ఇయరే పేమెంట్ చేస్తాం కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ డిడక్షన్ క్లైమ్ చేయొచ్చా క్లైమ్ చేయకూడదా అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ సిమిలర్ కేసులో ఏం జరిగింది అంటే, ఒక దానిలో ఏది తపారియా టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి వర్సెస్ సిటీకి, అక్కడ సుప్రీంకోర్టు ఏమి అబ్జర్వ్ చేసింది అంటే, సుప్రీంకోర్టు సెక్షన్ 36 కి సంబంధించి అబ్జర్వ్ చేసింది. సెక్షన్ 36 ఏమన్నా ఎక్స్పెండిచర్స్ ఉంటే 36 లో అలవెన్స్ ప్రొవైడ్ చేయడం, డిప్రిషియేషన్ సెక్షన్ 32, ఎక్స్పెండిచర్ సంబంధించి సెక్షన్ 36 లో ఏం చెప్పినారు, ఫస్ట్ ప్రొవిజన్ చూస్తుంది, అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ బారోడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో అలా క్లియర్ గా చెప్పినారు, ఏవైతే ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తారో, ఏవైతే క్యాపిటల్ బారోడ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తారో ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి సంబంధించిన అయితే డిడక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు అనేది అక్కడ ప్రొవిజన్ లో చెప్పినారు, ఏది సెక్షన్ 36 ప్రొవిజన్ లో. నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ ద ఆప్షన్ ఆఫ్ అప్రెంట్ పేమెంట్ వాజ్ ఎక్సర్సైజ్ బై ద సబ్స్క్రైబర్స్. ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ ఆప్షన్ ని ఎక్సర్సైజ్ చేసుకున్నారో, ఎక్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఉందో కంపెనీకి లైబిలిటీ వచ్చేస్తుంది. లైబిలిటీ వచ్చేసిందంటే నాట్ ఓన్లీ హ్యాడ్ ద లైబిలిటీ అరైజన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ ద క్వశ్చన్, ఇట్ వాజ్ ఈవెన్ క్వాంటిఫైడ్ అండ్ డిశ్చార్జబుల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ దట్ వెరీ ఇయర్. సో ఇక్కడ లైబిలిటీ అనేది అరైజ్ కావడమే కాదు, ఆ లైబిలిటీ ఎంత అనేది క్వాంటిఫై చేయగలము. సో క్వాంటిఫై చేయగలిగినప్పుడు అమౌంట్ ని క్వాంటిఫై చేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండి అమౌంట్ ని మనం పేమెంట్ చేస్తుంటే అట్లాంటి కేసులో ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఆ కేసులో ఏం చెప్పినారు అంటే, సుప్రీం కోర్టు తపారియా టూల్స్ లిమిటెడ్ కేసులో ఎప్పుడైతే డిడక్షన్ ఆఫ్ ఎంటైర్ అప్రెంట్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ అలౌడ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం. సో ద ఫ్యాక్ట్ దట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ వాస్ గివెన్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ కుడ్ నాట్ బి ఫ్యాక్టర్ విచ్ కుడ్ బార్ ద కంపెనీ ఫర్ క్లైమింగ్ ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ యాజ్ డిడక్షన్. సో ఎంటైర్ ఎక్స్పెండిచర్ ని డిడక్షన్ క్లైమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అకార్డింగ్లీ ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్, ఏవైతే అసెసింగ్ ఆఫీసర్ ఉందో స్ప్రెడ్ ద అన్స్పెంట్ ఇంట్రెస్ట్ పేడ్ ఓవర్ ద 5 years ఆఫ్ టర్మ్ డిపాజిట్ అండ్ రిస్ట్రిక్టింగ్ ద డిడక్షన్స్. అంటే డిడక్షన్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా, అంటే 1/5 మాత్రమే క్లైమ్ చేయాలని, అది కరెక్ట్ కాదు, ఈజ్ నాట్ ఏ కరెక్ట్. సో కంపెనీ ఈజ్ ఎలిజిబుల్ క్లైమ్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్రెంట్ ఫీడ్ యాజ్ పర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 36 ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పేమెంట్ చేసిందో ఆ ఇంట్రెస్ట్ ని మనం క్వాంటిఫై చేయగలుగుతున్నామో ఆ ఇయర్ లోనే డిడక్షన్ క్లైమ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 2? క్వశ్చన్ నెంబర్ 2 లో వచ్చేసి మనం ఏం చేయాలి, కంప్యూట్ ద క్వాంటమ్ ఆఫ్
డిప్రిషియేషన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 32. సో సెక్షన్ 32 కింద డిప్రిషియేషన్ అలవబుల్ ఎంత వరకు ఉంటుంది అనేది మనం చెప్పాలి. సెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఐటమ్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ బై పీక్యూఆర్ టెక్స్టైల్స్ లిమిటెడ్. ఇది టెక్స్టైల్స్ లిమిటెడ్ కంపెనీ కొన్ని అసెట్స్ ని పర్చేజ్ చేసిందంట. ఆ పర్చేజ్ కి సంబంధించి అమౌంట్ ఎట్లా పే చేసింది, అకౌంట్ పేతో చేసింది. అండ్ విచ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెక్నికల్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కొన్ని అసెట్స్ ని పర్చేజ్ చేసింది. ఆ అసెట్స్ కి సంబంధించి మనం డిప్రిసియేషన్ క్లైమింగ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పాలి. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 31-32కి అజ్యూమ్ కంపెనీ డస్ నాట్ ఆప్ టు ప్రొవిజన్స్ అంటే 115 BAA ఆర్ 115 BAB సెక్షన్స్ ని ఆఫ్ చేసుకోలేదు. ఆ ఆఫ్ చేసుకోకుంటే మనకి డిప్రిసియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే వేరేగా ఉంటాయి. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి మనకి సెక్షన్ 32 ప్రకారం నార్మల్ డిప్రిసియేషన్ ఒకటే కాదు, అడిషనల్ డిప్రిసియేషన్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసినా అనేది ఫస్ట్ చూద్దాం. సో న్యూ మిషనరీ వాజ్ ఇన్స్టాల్ ఇన్ 1/5/2021. సో 1/5/2021 లో న్యూ మిషనరీని ఇన్స్టాల్ చేసినారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ న్యూ మిషనరీ ఇన్స్టాల్ చేసినారు కాబట్టి వాళ్ళకి డిప్రిసియేషన్ వస్తుంది అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత రేట్ ఉంటుంది, 20% రేట్ ఉంటుంది. నార్మల్ డిప్రిసియేషన్ వచ్చేసి ప్లాంట్ అండ్ మిషనరీకి కాబట్టి 15% ఉంటుంది. నెక్స్ట్ న్యూ విండ్ మిల్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్ ఆన్ 18/6/2021. అండ్ మనం ఇక్కడ 180 days కూడా చూసుకోవాలి. 180 days కంటే తక్కువ ఉంటే 50% డిప్రిసియేషన్ మాత్రమే వస్తుంది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. సో పైంది 1/5/2021 అంటే మోర్ దెన్ 180 days కాబట్టి టోటల్ డిప్రిసియేషన్ ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ విండ్ మిల్ కి సంబంధించి డేట్ వచ్చేసి 18/6/2021. 18/6/2021 అంటే లెస్ దెన్ 180 days అవుతుంది కాబట్టి 50% డిప్రిసియేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ 50% డిప్రిసియేషన్ అనేది నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ కూడా వస్తుంది, ఎందుకంటే విండ్ మిల్ కాబట్టి. నెక్స్ట్ అక్కడ రేట్ ఏముంటుంది, విండ్ మిల్ కి సంబంధించి రేట్ అంటే మనకి ఈ 15% రేటే, ఎందుకంటే అది కూడా ప్లాంట్ అండ్ మిషనరీగానే తీసుకుంటాం కాబట్టి. బట్ 50% కేస్ అనమాట. నెక్స్ట్ లారీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు సేల్స్ డిపోట్స్ పర్చేజ్ అండ్ పుట్ టు యూజ్ ఇన్ July 21. సో July 21 లో పెట్టినారు అంటే పైన విండ్ మిల్ కదా, విండ్ మిల్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీ వాటి రేట్ అనేది వేరే ఉంటుంది. విండ్ మిల్ కి సంబంధించి రేట్ అనేది 40% రేట్ ఉంటుంది. అడిషనల్ డిప్రిసియేషన్ సేమ్ 20% ఉంటుంది. అండ్ 18/6/2021 అంటే మోర్ దెన్ 180 days అవుతుంది కదా. సో మోర్ దెన్ 180 days అంటే టోటల్ డిప్రిసియేషన్ వస్తుంది. పైన కేసు వచ్చేది 84కి ఫుల్ డిప్రిసియేషన్, దట్ ఈస్ 15%, 20%. అండ్ విండ్ మిల్ కి సంబంధించి 40%, 20% అండ్ ఫుల్ డిప్రిసియేషన్ ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ లారీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు సేల్స్ డిపోట్. లారీస్ అంటే ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది. July 21 అంటే మోర్ దెన్ 180 days అవుతుంది కాబట్టి ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్ అట్ ది రేట్ ఆఫ్ 15% ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఐటమ్స్ పర్చేజ్ ఆఫ్టర్ 30 November 2021. సో ఆఫ్టర్ నవంబర్ అంటే మనకి లెస్ దెన్ 180 days అవుతుంది. ఫస్ట్ ఏం పర్చేజ్ చేసినాము, ఫోర్క్ లిఫ్ట్ ట్రక్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ. సో ఇండస్ట్రీ ఫ్యాక్టరీలో యూజ్ చేస్తే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది మనకి అడిషనల్ డిప్రిసియేషన్ కూడా వస్తుంది. అండ్ అది లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి డిప్రిసియేషన్ ఓన్లీ 50% మాత్రమే వస్తుంది. 50% అంటే 15% నార్మల్ డిప్రిసియేషన్, 20% లో 50% నార్మల్ డిప్రిసియేషన్, 10% అండ్ 7.5% డిప్రిసియేషన్ ని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్. ఇది కూడా లెస్ దెన్ 180 days కాబట్టి. అండ్ ఈ కంప్యూటర్స్ అనేది ఏవైతే మన ఆఫీస్ ప్రెమిసెస్ లో ప్రొవైడ్ చేసే ఓన్లీ నార్మల్ డిప్రిసియేషన్ మాత్రమే వస్తుంది. అండ్ కంప్యూటర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కి యూజ్ చేస్తున్నట్టు, సో వాటికి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ 20% ని క్లెయిమ్ చేయొచ్చు. నార్మల్ డిప్రిసియేషన్ ఎట్ ది రేట్ ఆఫ్ 10. నార్మల్ డిప్రిసియేషన్ వచ్చి 40% ఉంటుంది అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ వచ్చేసి 20% ఉంటుంది. అండ్ ఇవి లెస్ దెన్ 180 days ఉన్నాయి కాబట్టి 20% అండ్ 10% డిప్రిసియేషన్ మాత్రమే క్లెయిమ్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ న్యూ ఇంపోర్టెడ్ మిషనరీ 12 lakhs. న్యూ ఇంపోర్టెడ్ మిషనరీ అంటే ఆ న్యూ ఇంపోర్టెడ్ మిషనరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలి అంటే న్యూ ఇంపోర్టెడ్ మిషనరీకి సంబంధించి ఏం ప్రొవైడ్ చేసిన కింద న్యూ ఇంపోర్టెడ్ మిషనరీ అరైవ్డ్ at చెన్నై పోర్ట్ ఆన్ 30/3/2022 and was installed on 3/4/2022. So all other items were installed during the previous year 31/3/2022. ఈ న్యూ మిషనరీ ఇంపోర్ట్ చేసుకున్నాము, బట్ మనం ఇన్స్టాలేషన్ ఎప్పుడు చేసినాము, నెక్స్ట్ ఇయర్ లో ఇన్స్టాలేషన్ చేసినాము. సో న్యూ మిషనరీ అనేది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి డిప్రిసియేషన్ అనేది రాదు. అండ్ నార్మల్ డిప్రిసియేషన్ రాదు అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ కూడా రాదు, ఎందుకంటే పుట్ టు యూజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి లేదు కాబట్టి.
దిస్ ఈస్ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ కి సంబంధించి. సో ఆన్సర్ చూద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ 11th అండర్ సెక్షన్ 32 ఫర్ ద అసెస్మెంట్ 2022-23 కి సంబంధించి. ఫస్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏం చెప్పినాము, మోర్ దెన్ 180 డేస్ చూసుకోవాలి. 2 ఐటమ్స్ ఉంటాయి. 2 ఐటమ్స్ లో ఒకటి న్యూ మిషనరీ ఇన్స్టాల్ చేసినది, ఒకటి లారీస్ కి సంబంధించి అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ 15% ఏమంటారు, లెస్ దెన్ 180 డేస్ ఉన్నటివి మాత్రమే చూసుకోవాలి. లెస్ దెన్ 180 డేస్ అంటే అవి ఏవైతే ఫోర్క్ లిఫ్ట్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో యూజ్ చేస్తే అడిషనల్ డిప్రిషియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ 7.5 10% తీసుకోవాలి. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏవైతే పుట్ టు యూజ్ లెస్ దెన్ 180 డేస్ ఉందో ఎంత డిప్రిషియేషన్ రిస్ట్రిక్టెడ్ టు 20% మాత్రమే. ఈ కంప్యూటర్స్ సంబంధించి 40% అండ్ 20% అడిషనల్ డిప్రిషియేషన్ అయితే 40%. లెస్ దెన్ 180 డేస్ ఉన్నాయి కాబట్టి 20% వస్తుంది. 40 into 50% చేస్తే 20% వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ దట్ ఈస్ పుట్ టు యూజ్ ఫర్ 180 డేస్ ఆర్ మోర్ ఇన్ న్యూ విండ్ మిల్ కి సంబంధించినది. విండ్ మిల్ అంటే మనకి డిప్రిషియేషన్ రేట్ వచ్చేసి 40% వస్తుంది అండ్ అడిషనల్ డిప్రిషియేషన్ 20% వస్తుంది. మోర్ దెన్ 180 డేస్ కాబట్టి టోటల్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాము. సో టోటల్ డిప్రిషియేషన్ ఎంత, అడిషనల్ డిప్రిషియేషన్ ఎంత అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత టోటల్ వచ్చేస్తుంది అండ్ డిప్రిషియేషన్ అలవబుల్ ఎంత అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఆఫ్టర్ ఛార్జింగ్ డిప్రిషియేషన్ ఎంత ఉంది వాల్యూ అనేది చూసుకుంటే, అంటే మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి 15% బ్లాక్, ఒకటి 40% బ్లాక్. 40% బ్లాక్ లో ఏవేవి వచ్చినాయి, విండ్ మిల్ కంప్యూటర్ కి సంబంధించినవి అండ్ 15% బ్లాక్ లో ఏమొస్తాయి, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి వస్తాయి. సో టోటల్ గా చూసుకుంటే 15% బ్లాక్ లో ఏమున్నవి, 40% బ్లాక్ లో ఏమున్నవి చూసుకోండి. సో ఇండివిజువల్ గా ఏ బ్లాక్ కి సంబంధించి ఆ బ్లాక్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తే మనకి WDY వాల్యూ వచ్చేస్తుంది ఆఫ్టర్ డిశ్చార్జింగ్. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ చూస్తే విండ్ మిల్ అండ్ ఎనీ స్పెషల్ డిజైన్ డివైసెస్ విచ్ రన్ ఆన్ విండ్ మిల్ ఇన్స్టాల్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ డిప్రిషియేషన్ అట్ ది రేట్ ఆఫ్ 40% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు విండ్ మిల్ కి సంబంధించి. నెక్స్ట్ న్యూ ఇంపోర్టెడ్ మిషనరీ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 21-22 కి సంబంధించి, హెన్స్ ఇట్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ additional depreciation for assessment year 22-23. It would also not be eligible for normal depreciation for assessment year 22-23 since it is not put to use in previous year 21-22 being the year of acquisition. Next, it may be noted that investment in following plant and machinery would not be eligible for additional depreciation. ఏదానికి సంబంధించి ఏవైతే కంప్యూటర్స్ మనం ప్రెమిసెస్ లో వాడుతుంటే వాటికి, అండ్ లారీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ సేల్స్ రిపోర్ట్ బీయింగ్ వెహికల్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఈ రెండు వాటికి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 2 క్లాస్ 28 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం vehicles excludes vehicle of special type of adapted for use only in the factory or any enclosed premises. సో వెహికల్ లో మనం ఏం చేస్తాము, ఎక్స్క్లూడ్ చేసినది ఏవైతే యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్యాక్టరీ పర్పస్ యూజ్ చేస్తుంటే వాటిని వెహికల్ నుంచి రిమూవ్ చేసేస్తాము. సో దేర్ ఫోర్ లిక్ ట్రక్ ఏదైతే ఉందో ఇన్సైడ్ ద ఫ్యాక్టరీలో యూజ్ చేస్తామో వాటిని వుడ్ నాట్ ఫాల్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ వెహికల్ డెఫినేషన్ లో రాదు కాబట్టి దానికి ఎలిజిబుల్ ఫర్ డిప్రిషియేషన్ అంటే అడిషనల్ డిప్రిషియేషన్ ని ఎలిజిబిలిటీలోకి వస్తుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? క్వశ్చన్ నెంబర్ 3 లో వచ్చేసి ఎగ్జామిన్ ద టాక్సబిలిటీ అండ్ అలవబిలిటీ ఫర్ ద ఫాలోయింగ్ రిసీట్స్ ఆర్ ఎక్స్పెండిచర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 మరి అసెస్మెంట్ ఇయర్ 22-23 కి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి సీక్రెట్ కమిషన్ వాజ్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. సీక్రెట్ కమిషన్ ని పే చేసినారంట, అది అలవబుల్ ఎక్స్పెండిచరా కాదా? మనం ఎక్స్పెండిచర్ కి సంబంధించి అయితే సెక్షన్ 37 చూసుకోవాలి. సెక్షన్ 37 లో ఏం చెప్తారు, ఏమైనా ఎక్స్పెండిచర్ మీరు ఇంకర్ అయితే వాటికి సంబంధించి మీకు డిడక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావు, కమిషన్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావు. ఆ కమిషన్ ఎక్స్పెండిచర్ ఏమి, సీక్రెట్ కమిషన్ అంట. సీక్రెట్ కమిషన్ ఏవైతే పేమెంట్ చేస్తారో అంటే అవి ప్రొహిబిటెడ్ బై లా అనేది డిడక్షన్ అనేది అలో చేయదు. మీరు పేమెంట్ చేయాలనుకుంటే నార్మల్ గా పేమెంట్ చేయొచ్చు. సీక్రెట్ కమిషన్ అట్లాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ P Limited paid dollars equivalent to 50 lakhs as a sales commission for the year ended 31/3/2022 without deducting TDS. Mr. Rogers, a citizen of UK and non-resident who acted as agent for booking orders for various customers who are outside India. So outside India లో వర్క్ చేసినాడు, outside India లో ఇన్కమ్ రైజ్ అయింది, అవుట్ సైడ్ ఇండియాలోనే అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇండియా పర్సన్ పేమెంట్ చేసేటప్పుడు
డిడక్ట్ చేయలేదంట, టీడీఎస్ డిడక్ట్ చేయడానికి డిసలవెన్స్ వచ్చిందంట. ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇండియాలో అరైజ్ కాలేదు, ఇక్కడ ఇండియాలో ట్యాక్సబిలిటీ కాదు. ఇక్కడ ఇండియాలో ట్యాక్సబిలిటీ అయిన ఇన్కమ్ కి మాత్రమే మనం టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీ అవుతుంది. ఆ టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయినప్పుడు టీడీఎస్ ని డిడక్ట్ చేయకుంటే డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40A లో డిసలవెన్స్ వస్తుంది. నెక్స్ట్ బిలో వచ్చేసి కెన్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ బి కవర్డ్ అండర్ సెక్షన్ 43B ఫర్ డిసల్వెన్స్. 43Bలో డిసల్వెన్స్ వస్తుందా అనేది చెప్తున్నారు. ఫస్ట్ ఏముంది, ఏ బ్యాంక్ గ్యారంటీ గివెన్ బై కంపెనీ టువర్డ్స్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీ. సో డిస్ప్యూటెడ్ ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేస్తున్నారంట. ఇక్కడ 43B అనేది కెనాట్ క్లైమ్ బై మెరీలీ ఫర్నిషింగ్ ద బ్యాంక్ గ్యారంటీస్. ఓన్లీ మెరీలీ బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసి మీరు ఈ సెక్షన్ లో డిడక్షన్ క్లైమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు గూడ్స్ జిఎస్టీ డిపార్ట్మెంట్ బట్ నాట్ పేడ్ బిఫోర్ డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 139(1) కి సంబంధించి ఏవైతే మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నారో, అంటే ఇంట్రెస్ట్ ఎందుకు పేమెంట్ చేస్తున్నారో డ్యూ టు డ్యూ డేట్ లోపల మీరు రిటర్న్ ఫైల్ చేయడానికి ఆ అమౌంట్ మీకు అలో చేస్తుంది అంటే 43Bలో అలో చేయదు, డిసాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సీక్రెట్ కమిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్ పేమెంట్ జనరల్లీ మేడ్ బై బిజినెస్ ఆర్గనైజేషన్. కమిషన్ ఎవరు పే చేస్తారు? బిజినెస్ ఆర్గనైజేషన్స్ పే చేస్తారు. నెక్స్ట్ సీక్రెట్ కమిషన్ ఈజ్ ఏ పేమెంట్ ఫర్ అప్టైనింగ్ బిజినెస్ ఆర్డర్స్ ఆర్ కాంట్రాక్ట్ ఫర్ పార్టీస్ అండ్ కస్టమర్స్ and paid to employees and officials of those parties and our customers companies from whom business order are obtained by the assessee. సో కమిషన్స్ ఎవరికి పే చేస్తారు? త్రూ ఏ దానికోసం పేమెంట్ చేస్తారు? బిజినెస్ ఆర్డర్స్ తీసుకోవడానికి ఆర్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి పేమెంట్స్ ఎవరు చేస్తారు? ఎంప్లాయీస్ కి కానీ ఆర్ పార్టీస్ కి కానీ కంపెనీస్ కి కానీ కస్టమర్స్ కి కానీ పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేస్తారు. అండ్ ఏవైతే సెక్షన్ 37 ఏం చెప్తాది, provided that any expenditure incurred by the assessee for any purpose which is an offense, అది offense అయితే or which is prohibited by law shall not be allowed as deemed to have been incurred for the purpose of business and no deduction or allowance shall be made in respect of such expenditure. సో ఆ ఎక్స్పెండిచర్ కి సంబంధించి డిడక్షన్ అనేది రాదు. ఇన్ వ్యూ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఎనీ ఎక్స్పెండిచర్ incurred for the purpose of which is offense and prohibited by law cannot be allowed as expenditure. సో సీక్రెట్ కమిషన్ ఏదైతే పేమెంట్ చేసినామో షుడ్ బి ఎస్టాబ్లిష్ పేమెంట్ ఫర్ అన్ అఫెన్స్ ప్రొహిబిటెడ్ బై లా. సీక్రెట్ కమిషన్ అనేది ఎట్లా తీసుకుంటున్నామో అఫెన్స్ ప్రొహిబిటెడ్ బై లా, సో కెన్ నాట్ బి అలౌడ్ as డిడక్షన్. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పినాము, ఫారిన్ ఏజెంట్ కి సంబంధించి. ఫారిన్ ఏజెంట్ అనేది ఇండియన్ ఎక్స్పోర్టర్ ఆపరేట్స్ ఇస్ ఓన్ కంట్రీ అండ్ నో అక్రూస్ అరైజ్ ఇన్ ఇండియా. సో ఒక ఫారిన్ ఏజెంట్ ఉన్నాడు, ఆ ఫారిన్ ఏజెంట్ కి సంబంధించి ఇన్కమ్ అనేది ఏం అక్రూ కాలేదు, అరైజ్ కాలేదు ఇండియాలో. అండ్ ఇట్ కమిషన్ హీజ్ యాజ్ యూజువల్లీ రెమిటెడ్ డైరెక్ట్లీ టు హిమ్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ నాట్ రిసీవ్డ్ బై హిమ్ ఆన్ హిస్ బిహాఫ్ ఆఫ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో రిసీవ్ చేసుకోలేదు. అండ్ కమిషన్ పేడ్ టు ద నాన్ రెసిడెంట్ ఏజెంట్ ఫర్ సర్వీసెస్ రెండెడ్ అవుట్ సైడ్ ఇండియా. మనం ఎందుకు పేమెంట్ చేస్తున్నాం కమిషన్? అవుట్ సైడ్ ఇండియాలో సర్వీస్ తీసుకున్నందుకు పేమెంట్ చేస్తున్నాము. దస్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. ఆ అమౌంట్ అనేది ఇండియాలో ట్యాక్స్ రాదు. నెక్స్ట్ సిన్స్ కమిషన్ ఇన్కమ్ ఫర్ బుకింగ్ ఆర్డర్స్ బై నాన్ రెసిడెంట్ విచ్ రిమైన్స్ అవుట్ సైడ్ ఇండియా. సో ఇండియాలో సబ్జెక్ట్ కాకుంటే అంటే ట్యాక్స్ రాకుంటే, ఆ ట్యాక్స్ ఇండియాలో రానప్పుడు డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40A ఈజ్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కమిషన్ టు సచ్ నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా ఈవెన్ తో TDS is not deducted. So thus amount 50 lakhs remitted to Mr. Rogier outside India in foreign currency towards commission would not attract disallowance under section 40A for non-deduction of TDS. So TDS deduction ఉంటే రెగ్యులర్ గా డిసల్వెన్స్ వస్తుండే, బట్ ఇది ట్యాక్సబిలిటీలోకి రాదు. కాబట్టి మీరు ఏవైతే పేమెంట్ చేసినారో ఎక్స్పెండిచర్, ఆ ఎక్స్పెండిచర్ మీరు డిడక్షన్ క్లైమ్ చేయొచ్చు వితౌట్ డిడక్టింగ్ TDS. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాము, ఫర్ క్లైమింగ్ ఎనీ ఎక్స్పెండిచర్ 43B the requirement is the actual payment not deemed payment. 43Bలో రావాలి అంటే మీకు డిడక్షన్ రావాలి అంటే ఏం చేయాలి, యాక్చువల్ పేమెంట్ ఉండాలి, అంతేకాని డీమ్డ్ పేమెంట్ ఉండకూడదు. ఫర్నిషింగ్ ఆఫ్ గ్యారంటీ కెనాట్ బి ఈక్వేటెడ్ విత్ యాక్చువల్ పేమెంట్స్. ఎప్పుడైతే మీరు గ్యారంటీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ గ్యారంటీస్ పేమెంట్ చేయడం అంటే యాక్చువల్ పేమెంట్ జరగదు. యాక్చువల్ పేమెంట్ రిక్వైర్స్ మనీ మస్ట్ ఫ్లో ఫ్రమ్ అసెసీ టు ద పబ్లిక్ ఎక్స్చెక్కర్ as specified in section 43B. So therefore deduction of expenses covered under section 43B cannot be claimed by merely furnishing a bank guarantee. Only bank guarantees provide చేసి మీరు డిడక్షన్ ని క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు GST డిపార్ట్మెంట్ ఇన్ పార్ట్ ఆఫ్ GST సర్వీసెస్.
ట్యాక్స్ కి సంబంధించి ఉంటే therefore interest payable to goods or services department which he is not paid before due date of filing of return of income would attract disallowance under section 43B. డిజలవెన్స్ అయిపోతుంది డ్యూ టు మీరు లాని ఫాలో కాకపోవడానికి మీరు ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నారు అంటే అది బిజినెస్ పర్పస్ ఏమీ లేదు కాబట్టి అది అలా డిజలవెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4 లో ఏం చెప్తా అంటే ఐఎల్టీ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పైప్స్ అండ్ ట్యూబ్స్. సో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్. ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ ఆన్ కంపెనీ ఇన్ ద ఇయర్ ఎండ్ 31st March 2022 షోస్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 405 lakhs వచ్చేసి నెట్ ప్రాఫిట్ ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫర్నిష్ టు యూ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23 ఇండికేట్ రీజన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఈచ్ ఐటమ్స్. సో కొన్ని ఐటమ్స్ ని ప్రొవైడ్ చేసినారు, ఆ ఐటమ్స్ కి మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసి ప్రాఫిట్ బిజినెస్ యొక్క ప్రాఫిట్ ని మనం తీసుకొని రావాలి. టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది అనేది. సో దే ప్రొవైడెడ్ ద నెట్ ప్రాఫిట్. వి విల్ టేక్ దట్ ఫస్ట్ అండ్ ఫ్రమ్ దట్ వి విల్ యాడ్ ఆర్ లెస్. అంటే ఏమైనా యాడ్ చేసేటుంటే యాడ్ చేయడం, ఏమైనా లెస్ చేసి ఉంటే లెస్ చేసి మనం టోటల్ ఇన్కమ్ కి 60 కావాలి. టోటల్ ఇన్కమ్ కి 60 అయితే చాలు. అండ్ మనం ఏం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయమని ఏం చెప్పలేదు, ఓన్లీ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎస్ఎస్సి అన్నారు కాబట్టి కంప్యూటేషన్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏ గ్రూప్ free air ticket was provided by supplier for reaching a certain volume of purchase during the financial year 21-22. The same is encashed by the company for 10 lakhs in April 2021 and credited to general reserve account. సో ఆ అమౌంట్ ఏం చేసింది, జనరల్ రిజర్వ్ అకౌంట్ కి క్రెడిట్ చేసింది. అట్లా క్రెడిట్ చేయొచ్చా? వాటికి సంబంధించి ఏం ఎక్స్పెండిచర్ ఇది? వాల్యూమ్ ఆఫ్ పర్చేస్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్. సో ఆ అమౌంట్ వచ్చేసి ఎక్కడ పేమెంట్ చేస్తుంది, ఏదైతే అమౌంట్ పేమెంట్ చేస్తుందో ఫర్ ది పర్పస్ ఆఫ్ రా మెటీరియల్ పర్చేస్ కి సంబంధించి, అంటే ఇట్ ఈజ్ ఎక్స్పెండిచర్ అలవబుల్ ఎక్స్పెండిచర్. సో ఏదైతే ఫ్రీ టికెట్ కి సంబంధించి అంటే వాల్యూ ఆఫ్ గ్రూప్ ఫ్రీ ఎయిర్ టికెట్ ఏదైతే ఉందో అమౌంట్ ఎంత ఉంది, 10 lakhs ఉంది. ఈ 10 lakhs ని మనం కన్సిడర్ చేయలేదు. సో వి విల్ కన్సిడర్ నౌ. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ కి కాదు పంపించాల్సింది, నెట్ ప్రాఫిట్ ఇక్కడ పంపించుకోవాలి, మన ఇన్కమ్ కి యాడ్ చేసుకోవాలి. అంటే 405 ప్లస్ 10 lakhs యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ రెగ్యులర్ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ అగ్రీడ్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ 8 lakhs ఇన్స్టెడ్ ఆఫ్ 10 lakhs. సో 10 lakhs పేమెంట్ చేసే దగ్గర 8 lakhs పేమెంట్ చేసినాము అంటే 2 lakhs మనకి బెనిఫిట్. 2 lakhs ని నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి ఫర్ పూర్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ సప్లై డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ has not been affected the running account of supplier. So 2 lakhs నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా. 405 ప్లస్ 10 ప్లస్ 2 lakhs అంటే 10 minus 8 వచ్చేసి 2 lakhs అవుతుంది కాబట్టి 2 lakhs ని యాడ్ బ్యాక్ చేసుకుంటా. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ శాంక్షన్ అండ్ డిస్పాజిటెడ్ టర్మ్ లోన్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 18-19 ఫర్ ది సమ్ ఆఫ్ 50 lakhs. 50 lakhs కి సంబంధించి మనం ఇంట్రెస్ట్ ఎంత పేమెంట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ 8 lakhs was arrear. The bank has converted the arrear interest in new loan payable in 10 equal installments. So 10 equal installments కి చేసింది. 8 lakhs పేయబుల్ ఉంది. 8 lakhs డివైడెడ్ బై 10 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 80,000 వస్తుంది అనుకుంటా. ఓకే, 80,000 వస్తుంది. During the year the company has paid 2 installments and amount paid reduced for interest in the balance sheet. బ్యాలెన్స్ షీట్ నుంచి చేయకూడదు. 80,000 అంటే 8 lakhs డివైడెడ్ బై 10 80,000 అవుతుంది. 80,000 ఇంటూ 2 ఇన్స్టాల్మెంట్ పే చేసింది. 80,000 ఇంటూ 2 సో 1,60,000 అవుతుంది. 1,60,000 అనేది బ్యాలెన్స్ షీట్ నుంచి రెడ్యూస్ చేయకూడదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి రెడ్యూస్ చేయాలి. ఇన్కమ్ అలవబుల్ ఎక్స్పెండిచర్ కాబట్టి, ఎందుకంటే డ్యూటీ పేమెంట్ జరిగింది కాబట్టి. సో ఈ అమౌంట్ ని డిడక్ట్ చేయాలి. ఎంత, 1,60,000 డిడక్ట్ చేయాలి. సో 405 ప్లస్ 10 ప్లస్ 8 మైనస్ 1.6. నెక్స్ట్ the company remitted 5 lakhs as interest to company incorporated in USA on loan taken 2 years ago. So 5 lakhs ni remit చేస్తుంది. TDS deducted under section 195 for such interest has been deposited by the company on 15th July 2022. The said interest was debited to profit and loss account. So interest payable outside India కి సంబంధించి మనం టీడీఎస్ ని కూడా డిడక్ట్ చేసినాం కాబట్టి అది పేమెంట్ చేసినది కరెక్టే. సో డిడక్షన్ అలో చేస్తాము. సో యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ మెజర్ తీసుకుంటే మనం ఏం దాన్ని టచ్ చేయకూడదు. నెక్స్ట్ సందీప్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్టేషన్డ్ అట్ హెడ్ ఆఫీస్ అట్ ఢిల్లీ was on official tour in Bangalore for 31st May 2021 to 18th June 2021 and 28th September to
15th October ఫర్ ది బిజినెస్ డెవలప్మెంట్. సో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, బాగా టూర్లు తిరుగుతున్నాడు, కొన్ని టైమ్స్లో టూర్కి పోయినాడు. అండ్ అతని యొక్క శాలరీ పేమెంట్ వచ్చేసి క్యాష్లో పేమెంట్ చేస్తారు ఫర్ ఇట్స్ లోకల్ ఆఫీస్ ఎట్ బెంగళూరు ఫర్ ది మంత్ ఆఫ్ May 21, పేయబుల్ ఆన్ 1st June అండ్ September 21కి సంబంధించి 1st October పే చేయాలి. ఎంత అమౌంట్ పే చేసినారు? 45,000 ప్లస్ 47,000 పేమెంట్ చేసినారు. 45 ప్లస్ 47 పే చేసినారు, 92 పే చేసినారు. అండ్ ఏదైతే అమౌంట్ పే చేసినామో నెక్స్ట్ టీడీఎస్ ని కూడా డిడక్ట్ చేసినారు. సందీప్ హ్యాస్ నో బ్యాంక్ అకౌంట్ అట్ బెంగళూరు, దేర్ వర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద అమౌంట్ శాలరీ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ మనం పేమెంట్ అనేది క్యాష్లో పేమెంట్ చేసినాము. క్యాష్లో పేమెంట్ ఎవరు చేసినాము? మన ఎంప్లాయీకి పేమెంట్ చేసుకున్నాము. సో డిజర్వెన్స్ అండర్ సెక్షన్ 40A3 అనేది ఏమి అప్లికబుల్ కాదు. సో అలవబుల్ డిడక్షన్, నో ఇష్యూ. డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. డిడక్షన్ని క్లెయిమ్ చేస్తున్నాం అంటే మనం ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్నే ప్రొవైడ్ చేసినారు కాబట్టి. నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ 50,000 బై అకౌంట్ పే చెక్ టు ఎలక్ట్రల్ ట్రస్ట్. ద సేమ్ స్టాండ్ ఇన్క్లూడ్స్ అండర్ ద జనరల్ ఎక్స్పెన్సెస్ లో ప్రొవైడ్ చేసినామంట. ఎలక్ట్రల్ ట్రస్ట్ కి ఏదైతే మనం కాంట్రిబ్యూషన్ చేస్తామో ఇది మనకి 80 సెక్షన్ 80లో డిడక్షన్ వస్తుంది. సెక్షన్ 80 మనం కంపెనీ కదా, కంపెనీనే ఇండివిజువల్ కంపెనీ కాబట్టి 80 GGBలో మనకి డిడక్షన్ వస్తుంది కాబట్టి మనం డిడక్షన్ క్లెయిమ్ చేయాలి యాజ్ పర్ చాప్టర్ 6 డిడక్షన్. సో ఇక్కడ నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా, 0.5ని నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. మనం ఏమేమి యాడ్ బ్యాక్ చేసుకున్నాము? 10 + 2 + 0.5 ఈ 3 యాడ్ బ్యాక్ చేసుకున్నాము. అండ్ ఒకటి డిడక్ట్ చేసినాము, ఎంత 1,60,000ని డిడక్ట్ చేసినాము. మన ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. అండ్ వీటి మీద 80 GGB డిడక్షన్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ని డిడక్ట్ చేసుకోవాలి. నౌ యూ విల్ సీ ద ఆన్సర్లో ఏం చేస్తున్నారు? కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ILT లిమిటెడ్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకున్నారు? ఇన్కమ్ని యాడ్ చేసుకున్నారు, 10 lakhs యాడ్ చేసుకున్నారు. ఐటమ్స్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బట్ టు బి డిజాల్వ్డ్ అండ్ ఐటమ్స్ నాట్ కన్సిడర్ ఇన్ అకౌంట్ బట్ ట్యాక్స్డ్. సో ఫస్ట్ ఏం చెప్తున్నాము? వాల్యూ ఆఫ్ గ్రూప్ ఫ్రీ ఏ టికెట్ ప్రొవైడెడ్ బై సప్లయర్ ఈస్ taxable హ్యావ్ బిజినెస్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 28(4) ప్రకారం. హ్యావ్ ద వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ వెదర్ కన్వర్టబుల్ ఇంటూ మనీ ఆర్ నాట్ అరైజింగ్ ఫ్రమ్ బిజినెస్ ఈస్ taxable హ్యావ్ బిజినెస్ ఇన్కమ్ గా taxable కావాలి. సో నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా నా నెట్ ప్రాఫిట్ కి. నెక్స్ట్, అమౌంట్ వేవ్డ్ బై ద సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ ఈజ్ డీమ్డ్ ఇన్కమ్. సో ఎవరైతే మనకి విడిచిపెట్టుకున్నారో అది మనకి ఇన్కమ్ గా ట్రీట్ చేసుకోవాలి. అండ్ యాజ్ ఎక్స్పెండిచర్ వాజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మనం లాస్ట్ ఇయర్ క్లెయిమ్ చేసినాం కాబట్టి. అండ్ దేర్ ఈజ్ ఏ బెనిఫిట్ బై వే ఆఫ్ రెమిషన్ ఆర్ సెసెషన్ ఆఫ్ ట్రేడ్ liability. The fact of that effect was not given in running account of supplier, he is not relevant. So 2 lakhs ని యాడ్ బ్యాక్ చేసుకుంటా. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా టు ఏ ఫారిన్ కంపెనీ ఈజ్ అలవబుల్ హ్యాస్ డిడక్షన్. నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ టు ఎలక్ట్రల్ ట్రస్ట్ ఈజ్ నాట్ అండ్ అలవబుల్ ఎక్స్పెన్సెస్ వైల్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్స్. సో ఎలక్ట్రల్ ట్రస్ట్ కి సంబంధించి ఏం మనకి ఎక్స్పెండిచర్ అలా ఏమి ఉండదు. ద సేమ్ యాడ్ బ్యాక్ టు ద ఇన్కమ్ విచ్ ఈస్ మనం జనరల్ ఎక్స్పెన్సెస్ లో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను యాడ్ బ్యాక్ చేసుకుంటా. యాడ్ బ్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్, శాలరీస్ పే టు ఎంప్లాయీ సందీప్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. సో ఎలిజిబుల్ డిడక్షనే కాబట్టి మనం యాజ్ పర్ సెక్షన్ 40A3 ప్రకారం డిజాల్వెన్స్ అనేది రాదు. నెక్స్ట్, మొత్తం అమౌంట్ ఎంత అయింది? 12.5. 405 నుంచి 12.5 తీసేస్తే 417.5 అవుతుంది. దాని నుంచి మనం తీసేయాలి డిడక్షన్స్ ఏమైనా వచ్చినాయా. డిడక్షన్స్ లో ఫస్ట్ డిడక్షన్ వచ్చేసి అండర్ సెక్షన్ 43B సంబంధించి 43Bలో ఏం చెప్పినాము? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టు ఎనీ షెడ్యూల్ బ్యాంక్ ఎక్సెట్రా ఈజ్ అలౌడ్ హ్యాజ్ డిడక్షన్. సో డిడక్షన్ ని అలౌ చేస్తాము. ఈఫ్ సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ యాక్చువల్లీ పే చేసి ఉండాలి irrespective of method of accounting followed by the assessee. వాట్ ఎవర్ అకౌంట్ వాళ్ళు ఏదైనా మెథడ్ ని వాళ్ళు ఫాలో కానీ, మెథడ్ ఫాలోయింగ్ అనేది మనకి సంబంధం లేనిది. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ అరియర్స్ ఇంట్రెస్ట్ ఇంటూ ఏ ఫ్రెష్ లోన్ బై ఏ బ్యాంక్ కెనాట్ బి కన్సిడర్ హ్యాజ్ యాక్చువల్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కన్వర్షన్ ఆఫ్ అరియర్స్ అనేది మనకి యాక్చువల్ పేమెంట్ జరిగేంత వరకు పేమెంట్ కాదు. నెక్స్ట్, హవెవర్ ద అమౌంట్ వాజ్ ఫండెడ్ అంటే కన్వర్ట్ అయిన తర్వాత మనం ఎంతైతే పే చేసినాము, ఎంత పేమెంట్ చేసినాము? 80,000 into 2 installments పే చేసినాము. 80,000 into 2 చేస్తే 1,60,000 అవుతుంది. 1,60,000ని మనకి అలవబుల్ ఎక్స్పెండిచర్. 1,60,000 నేను తీసేస్తే 415.9 వస్తుంది. దాని నుంచి డిడక్షన్ 80 GGB ఏదైతే అమౌంట్ నేను ఎలక్ట్రల్ ట్రస్ట్ కి పేమెంట్ చేసినానో ఆ అమౌంట్ ని డిడక్షన్ క్లెయిమ్ చేస్తాను. డిడక్షన్ క్లెయిమ్ చేసినాక 415.4 వస్తుంది.
సో నోట్స్లో ఏం చెప్పినారు, సిన్స్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఆన్ ఇంట్రెస్ట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా టు ఏ ఫారిన్ కంట్రీ డూయింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22, ద సేమ్ హ్యాస్ అలౌడ్ డిపాజిట్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1). సో ఏవైతే మనం డిడక్ట్ చేసినామో అమౌంట్ని ఏ దానికి సంబంధించి, ఫారిన్ కంపెనీకి సంబంధించి ఏవైతే డిడక్ట్ చేసినామో ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ విత్ ఇన్ రిటర్న్ ఫైల్ చేసే లోపు, విత్ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ లోపు మనం కంపల్సరీగా గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. అండ్ డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40A ఈజ్ నాట్ అట్రాక్టివ్ సిన్స్ ఇంట్రెస్ట్ హీ ఆల్రెడీ హ్యాస్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నో ఫర్దర్ అడ్జస్ట్మెంట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్రెడీ డిడక్ట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ శాలరీ టు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ క్యాష్, no disallowance under section 40A(3) he is to be made has payment fall within the scope of rule 6DD. ఏమని చెప్తారు రూల్ 6DD, salary paid to him in cash is allowable as executive was temporarily posted for continuous period more than 15 days in Bangalore which is not place of his normal duty. సో అతని నార్మల్ డ్యూటీ ప్లేస్ ఏం కాదు. ఫర్దర్ ట్యాక్స్ వాజ్ రిడక్టెడ్ ఫర్ సచ్ శాలరీ అండర్ సెక్షన్ 192. సో 192 కింద టీడీఎస్ కూడా డిడక్ట్ చేస్తున్నారు. అండ్ హీ డస్ నాట్ మెయింటైన్ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఇన్ బెంగళూరులో అతను అకౌంట్ మెయింటైన్ చేయనప్పటికీ నో డిసలవెన్స్ అండర్ సెక్షన్ 40A(3) ఈజ్ అట్రాక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ శాలరీ. ఆ శాలరీకి సంబంధించి డిసలవెన్స్ ఏమీ రాదు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th క్వశ్చన్లో ఏం చెప్తారు, జీ లిమిటెడ్ ఏ కంపెనీ విచ్ ఈస్ ఏ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్ట్. సో జీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పబ్లిక్ అనేది సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీ. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ కాబట్టి ఏది రూల్ ఒకటి ఉంటుంది, అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించిన రూల్ ఒకటి ఉంటుంది, రూల్ 8 అనుకుంటా. ఎస్, రూల్ 8లో టీకి సంబంధించి ఉన్నప్పుడు ఏమి 40%, 60% కేసు చూసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ద అమౌంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే చూసుకోవాలి. బిజినెస్ ఇన్కమ్ ఎంత, ఓన్లీ 40%, 60% అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 31/3/2021 it is composite business profit before allowing deduction under section 30AB is 60 lakhs. సో మనకి బిజినెస్ ఇన్కమ్ ని ప్రొవైడ్ చేసినారు, 33AB ప్రకారం డిడక్షన్ ని ప్రొవైడ్ చేయలేదంట. మనం 33AB కింద డిడక్షన్ ని ప్రొవైడ్ చేయాలి. 33AB ఏం చెప్తాది, మనం ఏదైతే ఈ టీ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, డిపాజిట్ చేసుకుంటే ఆ డిపాజిట్ ఇంత లోపల చేసుకోవాలి, బిఫోర్ డ్యూ డేట్ లోపల డిపాజిట్ చేసుకుంటే, అంటే డ్యూ డేట్ ఎప్పుడు 30/9/2020 లోపల డిపాజిట్ చేస్తే, ఆర్ ఏదైతే అమౌంట్ ఉంటుందో 40% ఆఫ్ ప్రాఫిట్స్ పైన 40% చూసుకుంటాము, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఆ అమౌంట్ అనేది డిడక్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు ఎంత, 60 lakhs. అండ్ 60 lakhs ఇంటూ ఎంత అమౌంట్, 60 lakhs డిపాజిట్ చేసినాము, 60 lakhs ఇంటూ 40% చూసుకుంటే ఎంత వస్తుందో అమౌంట్. అండ్ మనం అమౌంట్ని ఎంత డిపాజిట్ చేసినాం అనేది చూసుకోవాలి. ఆన్ 1/9/2021 ఈ డిపాజిట్ సమ్ 11 lakhs. సో అమౌంట్ డిపాజిట్ చేసినది 11 lakhs. 60 lakhs పైన 40% చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకొని ఏదైతే లో అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని మనం డిడక్షన్ ని ప్రొవైడ్ చేయాలి సెక్షన్ 33B కింద. అండ్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపలే ఫైల్ చేసినారు, 1/9/2021 లోపలనే 30/9/2021 లోపలనే డిపాజిట్ చేసింది కాబట్టి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 1920 జీ లిమిటెడ్ హ్యాస్ ఇంకర్డ్ బిజినెస్ లాస్. సో క్యారీ ఫార్వర్డ్ లాస్ ప్రకారం సెక్షన్ 72 చూసుకోవాలి, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అయిన లాసెస్ ని మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆ 14 lakhs ని సెట్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్, విచ్ హ్యాస్ బీన్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ 25/1/2022 ఇట్ విత్డ్రా 10 lakhs ఫ్రమ్ డిపాజిట్ అకౌంట్ విచ్ ఈజ్ యూటిలైజ్డ్ యాజ్ అన్ అండర్. సో అది ఏం చేసింది, ఎంత అమౌంట్, ఒక 10 lakhs ని డిపాజిట్ నుంచి విత్డ్రా చేసుకోయింది. ఆ విత్డ్రా చేసుకున్నప్పుడు ఏంది పరిస్థితి అనేది చూసుకోవాలి. 33AB అనేది అట్లనే కంటిన్యూ అవుతుందా, ఆర్ ఏమన్నా యాడ్ బ్యాక్ చేసేది ఉంటుందా అనేది చూడాలి. నెక్స్ట్, డిపాజిట్ అకౌంట్ విత్ యూటిలైజ్డ్ యాజ్ అండర్ 6 lakhs, 3 lakhs, 1 lakh. సో ఏదైతే 10 lakhs ని విత్డ్రా చేసుకోయిందో, విత్డ్రా చేసిన అమౌంట్ని ఎట్లా యూటిలైజ్ చేస్తుంది అనేది చూడాలి. ఫస్ట్ 6
6 lakhs for purchase of non-depreciable assets as per the scheme specified. సో ఒక 6 lakhs ని ఫర్ ది పర్పస్ ఆఫ్ నాన్ డిప్రిషియబుల్ అసెట్ పర్చేజ్ చేయడానికి తీసుకుంది. సో ఇట్ విల్ బి నాట్ ట్యాక్సబుల్, ఎందుకంటే బిజినెస్ పర్పస్ కోసమే యూజ్ చేసింది. నెక్స్ట్ 3 lakhs ఫర్ ది పర్పస్ ఆఫ్ మిషనరీ టు బి ఇన్స్టాల్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్, ఆఫీస్ ప్రెమిసెస్ లో పెట్టడానికి యూజ్ చేస్తుంది. సో ఇది పర్మిషబుల్ యూటిలైజేషన్ కాదు. సో ఈ 3 lakhs అనేది ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 lakh was spent for the purpose of a scheme on 5/4/2022. ఈ 1 lakh కూడా ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. ఓన్లీ ద 6 lakhs ఏవైతే పర్పస్ బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసిందో డిపాజిట్ చేసిన అమౌంట్ని అది డిడక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3 lakhs ని 1 lakh ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ you are required to determine business income of G Limited and tax consequences that may arise from the above transaction in the relevant assessment year. ఓకే, మనం డిడక్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది చూసుకోవాలి, ఎంత ట్యాక్స్ వస్తుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్ ఈ ద అసెట్ విచ్ వాస్ పర్చేజ్డ్ ఫర్ 6 lakhs ఈ సోల్డ్ ఫర్ 8 lakhs ఇన్ April 2022. ఏదైతే పర్చేజ్ చేసిందో 6 lakhs కి పర్చేజ్ చేసినప్పుడు మనము ట్యాక్స్ ఏం రాదని చెప్పినాము. ఆ 6 lakhs కి పర్చేజ్ చేసిన అసెట్ ని 8 lakhs కి సేల్ చేసింది. అప్పుడు ఏమవుతుంది, 8 lakhs కి సేల్ చేసింది, 6 lakhs కి పర్చేజ్ చేసింది, క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. 2 lakhs పైన క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. అండ్ విత్ ఇన్ 2 years లోపలనే కాబట్టి అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ జీ లిమిటెడ్ అండ్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23కి సంబంధించి ఫస్ట్ ఏవైతే 10 lakhs ఉందో 10 lakhs being the amount withdrawn for the T department account has utilized in the prescribed manner. Otherwise, the withdrawn amount would be chargeable as business income. So, ఏవైతే విత్డ్రా చేసిన అమౌంట్స్ ఉందో విత్డ్రా చేసిన అమౌంట్ ప్రిస్క్రైబ్ మేనర్లో యూటిలైజ్ చేస్తే నో ప్రాబ్లం. ప్రిస్క్రైబ్ మేనర్లో యూటిలైజ్ చేయకుంటే ఆ అమౌంట్ని బిజినెస్ ఇన్కమ్కి యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నో ఇన్ ద గివెన్ కేస్ taxability of withdrawal amount. First వచ్చేసి 6 lakhs కి సంబంధించి 6 lakhs out of amount withdrawn for the deposit account utilized for the purpose of non depreciable asset as per specified scheme. So non depreciable asset purchase చేసింది కాబట్టి it will not be taxable as per section 33AB(6) ప్రకారం. No deduction would be allowed under section 33AB since amount is spent out of 11 lakhs deposited in T development account which has already been allowed as deduction. ఆల్రెడీ మనం డిడక్షన్ ని ప్రొవైడ్ చేసాము కాబట్టి మళ్ళీ ఈ ఏదైతే అమౌంట్ స్పెండ్ చేసిందో ఆ అమౌంట్ స్పెండ్ చేసిన దానికి డిడక్షన్ ఏమీ రాదు. అండ్ ఇట్ విల్ నాట్ బి ట్యాక్సబుల్, ఇట్ విల్ నాట్ బి యాడ్ బ్యాక్, ఏమైనా యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3 lakhs బీయింగ్ ద అమౌంట్ యూటిలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మిషనరీ టు బి ఇన్స్టాల్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ పర్మిసబుల్ యూటిలైజేషన్. అది పర్మిసబుల్ యూటిలైజేషన్ కాదు. హెన్స్ ద అమౌంట్ వుడ్ బి డీమ్డ్ హ్యాస్ ప్రాఫిట్ and gain of business in the financial previous year 21-22 as per section 33AB(4) ప్రకారం. నెక్స్ట్ 3 lakhs ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. 1 lakh was spent for the purpose of scheme on 5/4/2022 as per section 33AB(7). This amount would be taxable since the same is not utilized during the same previous year లో నువ్వు కనెక్ట్ చేసింటే నో ఇష్యూ. నెక్స్ట్ ఇయర్ లో చేస్తున్నాం కాబట్టి ఈ విచ్ ద అమౌంట్ ఈజ్ విత్డ్రాన్ ఫర్ ది డిపాజిట్ అమౌంట్, సో ఇట్ విల్ బి యాడ్ బ్యాక్. 1 lakh కూడా యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ విత్డ్రాల్ అమౌంట్ బికమ్స్ taxable, the agriculture and non-agriculture portion of income must be segregated. So 3 lakhs and plus 1 lakh, సో టోటల్ గా 4 lakhs బిజినెస్ ఇన్కమ్ అయింది. 4 lakhs లో అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత, బిజినెస్ ఇన్కమ్ తీసుకోవాలి. బిజినెస్ ఇన్కమ్ కి ఎంత తీసుకుంటాము, 40% తీసుకుంటాము. సో అకార్డింగ్లీ 4 lakhs into 40%, 1,60,000 would be the chargeable as business income. బిజినెస్ ఇన్కమ్ గా చార్జబిలిటీ ఎంత, 40% మాత్రమే. సో 40%, 4 lakhs into 40%, 1,60,000 అవుతుంది. 1,60,000 పైన మనం ట్యాక్స్ వేసుకోవాలి. సో మనకి బిజినెస్ చార్జబిలిటీ ఇన్కమ్ ఎట్లుంటుందంటే ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాఫిట్ బిఫోర్ అలౌయింగ్ డిడక్షన్ 60 lakhs ఉంది. అండ్ దాని నుంచి డిడక్షన్ ఎంత వస్తుంది, డిడక్షన్ యాజ్ పర్ 33AB ప్రకారం విచ్ ఎవర్ ఈస్ లోయర్ ప్రొవైడ్ చేయాలి. అండ్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినారు, 11 lakh డిపాజిట్ చేసినారు. అండ్ 60 lakhs పైన 40% అంటే బిజినెస్ ఇన్కమ్ 40% అంటే 24 lakhs అవుతుంది. 24 lakhs ఆర్ 11 lakhs విచ్ ఎవర్ ఈస్ లోయర్, దట్ ఈస్ 11 lakhs. 11 lakhs విల్ బి allowed as deduction. సో 60 lakhs నుంచి 11 lakhs పోతే 49 lakhs అవుతుంది. 49 lakhs మొత్తం బిజినెస్ కి సంబంధించి ఇన్కమ్ కాదు. సో 49 lakhs లో ఓన్లీ
40% మాత్రమే బిజినెస్ ఇన్కమ్. సో 60% నేను రిమూవ్ చేసేస్తా, 40% మాత్రమే తీసుకుంటా. 19,60,19,60 నుంచి నాకు బిజినెస్ ఫార్వర్డ్ లాస్ ఒకటి ఉంది లాస్ట్ ఇయర్. సో 14 lakhs రిమూవ్ చేస్తా. బిజినెస్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ 5,60,000. ఈ 5,60,000కి ప్లస్ ఆడ పైన 1,60,000 ఉంది కదా, ఆ 1,60,000 యాడ్ చేసుకుంటే నాకు ఎంత 7.2, 7,20,000 ఇదా నా బిజినెస్ ఇన్కమ్ ఈ ఇయర్కి. నెక్స్ట్ ఏదైతే మనం 6 lakhs పర్చేజ్ చేసిన అసెట్ని సేల్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏమి అని చెప్పినారు కదా, అది ఏమి యాజ్ పర్ సెక్షన్ 33AB(8) ఇఫ్ ద అసెట్ ఈస్ సోల్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 8 years. సో మనం ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఏమైనా అసెట్స్ యూటిలైజ్ చేసుకుంటే 8 years మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ ద ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ వాస్ అక్వైర్డ్, దెన్ కాస్ట్ ఆఫ్ సచ్ అసెట్ షెల్ బి డీమ్డ్ టు బి PGBP ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద అసెట్ ఈస్ సోల్డ్. దేర్ ఫోర్ 6 lakhs అనేది deemed to be business income for assessment year 23-24. However, since the full cost of was deducted in the assessment year 21-22, that is being part of 11 lakhs is deposited in the development account before segregation of agriculture income and non-agriculture income. The agriculture and non-agriculture portion of income should be segregated in the year in such becomes. So, a 6 lakh లో 60% అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది, 40% బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. సో 40% బిజినెస్ ఇన్కమ్ అనేది చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. అండ్ మోర్ ఓవర్ డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ కన్సిడరేషన్ అండ్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్ అసెట్ వుడ్ బి చార్జబుల్ హ్యాస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఎక్సెస్ అమౌంట్ ఏవైతే చేసినామో అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ట్యాక్సబుల్ అవుతుంది. విత్ ఇన్ 6 lakhs వరకు 6 lakhs లో 40% బిజినెస్ ఇన్కమ్గా తీసుకొని అది ట్యాక్సబిలిటీ ప్రొవైడ్ చేస్తాము.